మిత్రులందరికీ జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. వరాలను ఇచ్చే వరలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వరలక్ష్మి వ్రతం ప్రతి ఏడాది ఈ వ్రతం చేస్తూనే ఉంటాం, కానీ ఎన్నో డౌట్స్ వస్తూ ఉంటాయి ఎలా చెయ్యాలా అని. ఈ ప్రతి ఏడాది చేస్తున్న ఈ ఏడాది ఎలా చెయ్యాలా అని ఏమీ లేదు. అత్యంత సులభంగా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని. ఎలాగా అంటే మొదటి రోజే పూజా సామాగ్రిని తెచ్చుకొని, అంటే నిత్య పూజకి ఏ విధంగా చేసుకుంటున్నామో ఆ విధంగానే చేసుకోవచ్చు. హడావిడిగా చేసే కన్నా మనస్ఫూర్తిగా మీరు 5 నిమిషాలు చేసినా చాలు. ఒక పీటను వేసుకుని అమ్మవారి యొక్క చిత్రపటం, తొలితిగా మహాగణపతి చిన్న విఘ్నేశ్వరుణ్ణి పసుమూర్ధతో పూజించాలి. ఆయనే క్షిప్ర గణపతి అంటూ ఉంటారు. ఆ గణపతిని పూజించి తరువాత కలశ స్థాపన చేయాలి. కలశాన్ని ఈ మధ్యన అందరూ అమ్మవారి యొక్క ముఖారవిందాన్ని ఆ కలశానికి అలంకరించి చేస్తూ ఉన్నారు. అది మంచిదే. ఎందుకు అంటే ఏకాగ్రతగా అమ్మవారు ఉంది అని భావనతో చిత్తశుద్ధితో చేయటానికని మనం ఏకాగ్రత కోసం అలా చేస్తూ ఉంటాం. అది లేనప్పుడు కొబ్బరికాయకి పసుపు రాసి కుంకుమ అలంకరించి పుష్పాలను అలంకరించి చేసుకోవచ్చు. ఆ విధంగా అమ్మవారిని అలంకరించి చేయవచ్చు. అలాగే ఈ విధానంలో కూడా చేయవచ్చు. ఎందుకు అంటే పూర్వకాలంలో కుండలలో అమ్మవారిని కలసంగా అలంకరించేవారు. కాలక్రమేణా ఇప్పుడు మనం ముఖారవిందాలతో అలంకరిస్తున్నాం. ఎలా చేసినా భక్తి మాత్రం ముఖ్యం. మీరు హడావిడిగా 10 రకాల నైవేద్యాలు పెట్టి 10 రకాల రిటర్న్ గిఫ్ట్లు అవి ఇస్తూ చేసే కన్నా ఆ 5 నిమిషాలు చారుమతీదేవి యొక్క కథని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వినండి. అలాగే ఈ వ్రతాన్ని ఎవరు ముందు ఆచరించారో తెలుసుకుందాం. కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం శౌనకాది మహర్షులు అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని ఉంటూ ఉంటారట. ఆ సమయంలో ఈ మునులందరూ సూత మహాముని అనే ఒక గొప్ప మహామునిని అడుగుతారట, స్వామి, కలియుగంలో దరిద్రవాదులను పోగొట్టే వ్రతం ఏమైనా ఉందా? అలాగే అష్టైశ్వర్యాలను ప్రసాదించి భోగభాగ్యాలను సిరి సంపదలను ఇచ్చే వ్రతరాజము ఏదైనా ఉందా? సెలవివ్వండి అని సూతమహామునిని అడుగుతారంట. అప్పుడు సూతమహాముని చెప్తారంట, ఏమని? పూర్వం కైలాస పర్వతం పైన భస్మసింహాసనం పైన పరమేశ్వరుడు ఆసీనుడై ఉండగా పార్వతీ అమ్మవారు గిరిజాదేవి స్వామివారిని అడుగుతుందంట, నాథా, స్త్రీలకు సకల సౌభాగ్యాలని ప్రసాదించే వ్రతమును ఒకటి ఉపదేశించండి అని స్వామివారిని అడుగుతుందంట. అప్పుడు జగన్నాథుడైన పరమేశ్వరుడు, ప్రాణేశ్వరి, స్త్రీలకు సకల సౌభాగ్యాలను ప్రసాదించి అష్టైశ్వర్యాలను భోగభాగ్యాలను ఇచ్చే వ్రతరాజము ఒకటి ఉంది. వరాలను ఇచ్చే వరలక్ష్మి వ్రతం ఉంది. ఆ తల్లి చల్లని కరుణ వల్లనే ఈ సమస్త సృష్టి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి తల్లిని పూజించిన ఒక మహాభక్తురాలు ఉన్నారు. ఎవరు నాదా మహాభక్తురాలు? ఆ తల్లి ఎవరు? ఎలా ఆచరించింది అని గిరిజాదేవి పార్వతీ అమ్మవారు అడుగుతుందంట. ఏమని అప్పుడు పరమేశ్వరులు వారు చెప్తారు, పూర్వం కుండిన దేశపు ఒక దేశంలో చారుమతి అనే ఒక స్త్రీ ఉండేదంట. మహాపతివ్రత. ఆవిడ నిరంతరం అత్తమామలను సేవిస్తూ భర్తని దైవంగా పూజిస్తూ ఎవరితో గొడవలు పడకుండా పక్కి ఇరుగు పొరుగు వారితో కూడా మంచిగా ఉంటూ భక్తి శ్రద్ధలతో ఉండేదంట. అలా చూడండి, మంచి వాళ్ళకి దైవం కూడా సహాయం చేస్తుంది. ఈ కథ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అలా తను ప్రతినిత్యము ఇళ్ళని శుభ్రం చేసుకుంటూ బ్రాహ్మీ ముహూర్తంలోనే లెగిచి ప్రతి పనిని ఎంతో శుభ్రంతో చేస్తూ ఉంది. అలా ఒకనాడు నిద్రిస్తున్న సమయంలో చారుమతీదేవికి స్వప్నంలో కలలో కనిపిస్తుందంట వరలక్ష్మి అమ్మవారు. కనిపించి, చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. శ్రావణ మాసముకు ముందు వచ్చే శుక్లపక్ష శుక్రవారం నాడు, అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీకు ఉన్న సమస్యలను అన్నిటినీ తొలగించి సకల శుభాలను ప్రసాదిస్తాను అని అమ్మవారు చెప్తుందంట.
అలా అమ్మవారు చెప్పగానే ఆ స్వప్నంలోనే తల్లికి నమస్కరించి 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని వేడుకుంటూ ఉంటుందంట. అమ్మవారిని స్తుతిస్తూ ఉంటుందంట. వెంటనే కొద్దిసేపటికి మెలకువ రాగానే కొంత సమయానికి వాళ్ళ అత్తమామలకి ఇలా నాకు వరలక్ష్మి అమ్మవారు కలలో కనిపించారు అని వాళ్ళ అత్తమామలకి భర్తకి చెప్పి వ్రతాన్ని చేయదలుస్తున్నాను అని వాళ్ళ అనుమతి తీసుకొని ఇంట్లో వ్రతం చేద్దామని తన స్నేహితులకి తన బంధుమిత్రులకి అందరికీ చెప్పిందంట. తన కలలో చెప్పిన అమ్మవారు చెప్పిన విషయాన్ని చెప్పి శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుందంట. అలా కొద్ది కాలానికి రానే వచ్చింది శ్రావణ మాసం. ఆ శ్రావణ మాసం రాగానే పౌర్ణమికి ముందు వచ్చిన శుక్రవారం నాడు తెల్లవారుజామునే ఇంటి ముందు కల్లప్ప జల్లి ముత్యాల ముగ్గులు వేసి ఒక పీటను పరిచి దానిపై ఆవు పేడతో అలికి పసుపు కుంకుమ అక్షింతలతో అమ్మవారిని చిత్రపటం పెట్టి కలశ స్థాపన చేసి కలశంలో మర్రి జావి మారేడు ఉత్తరేణి ఇలా పంచబిల్వాలు అని ఉంటాయి 5 ఈ బిల్వపత్రాలతో మామిడి ఆకులతో కలశాన్ని తయారు చేసి అమ్మవారికి రకరకాల సువాసన భరితమైన పుష్పాలను అలంకరించి గణపతి పూజ చేసి తోరణాన్ని ధరించి 9 గ్రంథులున్న తోరణాన్ని పూజించి చేతికి కంకణంగా ధరించి అమ్మవారి పూజను తను వండిన నైవేద్యాలతో యథాశక్తిగా పూజించి వచ్చిన ముత్తైదువులకు తాంబూలాది పండ్లను ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని అమ్మకు ప్రదక్షిణ చేశారంట. 3 ప్రదక్షిణలు చేసే సమయంలో మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందెల చప్పుడుతో బంగారు పట్టీలు వచ్చాయంట. రెండవ ప్రదక్షిణకి నవరత్న ఖచ్చితమైన ఆభరణాలు వచ్చాయంట. 3వ ప్రదక్షిణ చేయగానే తన భర్తలందరూ వచ్చి గుర్రపు రథాలతో వచ్చి వాళ్ళ ఇండ్లకు తోడుకొని పోయారంట వాళ్ళ భార్యలను. అలా వెళ్ళిన సమయంలో అందరూ మాట్లాడుకున్నారంట, చారుమతీదేవి ఎంత భాగ్యశీరురారో, అలాంటి చల్లని తల్లి తను ఒక్కరిదానికే వ్రతము అమ్మవారు చెప్పింది కాక మనందరికీ ఉపదేశించి తను నమ్మి మనందరి చేత చేయించింది. తనకు అమ్మవారి కటాక్షంతో పాటు మనందరికీ కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షం వచ్చేటట్టు చేసిందని చారుమతీదేవిని అందరూ పొగుడుతూ ఉన్నారంట. చూడండి, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం, చిత్తశుద్ధితో భక్తితో అమ్మవారు సర్వము ఇస్తుందని నమ్మాలి. మనం ఎంత ఆర్భాటంగా పూజ చేశామని కాదు, 5 క్షణాలైనా అమ్మవారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ మన ధర్మబద్ధమైన కోరికను చెప్పుకున్న నాడే అమ్మ కూడా మన కోరికని తీరుస్తుంది. చూడండి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ఆనందలక్ష్మి, తీరా వాహనలక్ష్మి అంటూ ఉంటారు. లక్ష్మీ కటాక్షం లేనిదే వాహనం కూడా కొనలేం. అది కాక మనం ఏవైనా తినాలన్నా చూడండి, దంతసిరి అంటూ ఉంటారు. అంటే పళ్ళకు కూడా తినాలి, యోగం ఉండాలన్నా అమ్మవారి యొక్క కటాక్షం ఉండాలి. అలాగే పెద్దలు కూడా అంటూ ఉంటారు, ధనం మూలం ఇదం జగత్, డబ్బే అన్నిటికీ మూలం. మనం ఏ పని చేయాలన్నా డబ్బుతోటి ఈ రోజుల్లో ముడిపడి ఉంటుంది. ఈ కలియుగంలో ఇంకా అలాంటి చల్లని తల్లి యొక్క కరుణా కటాక్షం ఉండాలి. అలాగే లక్ష్మీ అష్టోత్తరంలో కూడా అమ్మకి ఒక నామం ధర్మ నిలయాయి నమః. ధర్మాన్ని మనం పాటిస్తూ ఉంటే ఆ ధర్మం మనల్ని ఖచ్చితంగా రక్షిస్తుంది. అమ్మవారి యొక్క అష్టోత్తరంలో ఉన్న అర్థం కూడా అదే. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోలకి ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ మిత్రులందరికీ జై శ్రీరామ్.